నిద్రపోవాలనిపించింది. అన్నను కూడా ఆపేమన్నా, అన్న రాదు స్లో. సినిమా ల్యాగ్ ఉంది కొంచెం చాలా. ఇంకొకటి అన్న మ్యూజిక్ స్టీఫెన్ అంట, అసలు ఆయన ఏ సినిమా చేశాడో నాకు తెలియదు, అంత వరస్ట్ ఉంది మ్యూజిక్ కూడా. అంటే సీరియల్లో ఎందుకు అనిపించింది బ్రో మీకు? ల్యాగ్, స్లో, సీన్ టు సీన్ కానీ ఒక 20 minutes ప్రభాస్ అన్న ఉన్న సినిమా ఆ పార్ట్ మాత్రం సినిమాని జై అని లేపుతాడు. అమ్మో నా వల్ల ఫస్ట్ హాఫ్ అంతా నిజం టేజర్ 30 సార్లు అయినా చూస్తా కావాలంటే దీనికన్నా. ఏంటి మైనస్ ఏంటి బ్రో? మంచి విషయమే మైనస్, ఇంకేముంది. సినిమా కొంతమంది బాగుంది అంటున్నారుగా. నాకు నచ్చింది, ప్రభాస్ ఉన్న పార్ట్ నచ్చింది. నేను మళ్ళీ ఇంకోసారి వెళ్తా, దేవుడు ఉన్నాడు కాబట్టి. అక్కడ రుద్ర తాండవం, రెబల్ తాండవం అది అంతే. అంటే రొమాన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. వద్దన్నా కన్నప్ప గురించి నేను రొమాన్స్ గురించి మాట్లాడను. దేవుడు సినిమా శివయ్య మళ్ళీ నా మీద మొట్టిగా వేసాడు అనుకో, వద్దు. ఓవరాల్ గా ఏం చెప్తావు కన్నప్ప గురించి? కన్నప్ప చూడాలనుకుంటే ప్రభాస్ కోసం చూడండి, లేకపోతే వద్దు. సో హిట్ ఆఫ్ అట్రా సినిమా. ప్రభాస్ కోసం ఇట్టు, మంచి కోసం ఫట్టు. ఎందుకన్నా మంచు అంటే ఎందుకు కోపం మీకు? కోపం కాదు, ఆయన దేవుడు. ఎందుకంటే మా ప్రభాస్ మళ్ళీ సంవత్సరం తర్వాత మాకు థియేటర్ లో చూపించాడు. ఆ విషయంలో నేను మంచు విష్ణుకి ఫ్యానిజం చేస్తా. కరెక్ట్ గా ఇదే రోజు కలికి బ్లాక్ బాస్టర్ కొట్టాం క్లైమాక్స్ తో. ఇప్పుడు కూడా ప్రభాస్ అన్న రుద్రతాండ వల్లే సినిమా, దానికోసం మంచు విష్ణుకి లైఫ్ టైం ఫ్యానిజం చేస్తా. సంవత్సరం తర్వాత మమ్మల్ని థియేటర్ లో చూపించాడు కాబట్టి మా రెబల్ గాడ్. చాలా సినిమాలు శివుడి మీద, సో ఆ సినిమాలకి సినిమా డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా ఏంటి శివుడి కోసం అని వాళ్ళు ఏమైనా స్పెషల్? అంటే ఆయన కన్ను తీసిస్తాడు కదా, ఆ సీన్స్ బాగుంటాయి లాస్ట్ కి. సో ఓవరాల్ గా ప్రభాస్ గారు గురించి చూడొచ్చు అంటారు. యా చూడొచ్చు, మంచు విష్ణు గారి గురించి కూడా చూడొచ్చు. బట్ సినిమా ల్యాగ్ ఉంది కొంచెం చాలా. చూడొచ్చా థియేటర్ లో కూర్చుని? థియేటర్ అవసరం లేదు, ఇంట్లో కూర్చొని చూస్తే సరిపోద్ది. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు మేడం రైటింగ్? 2.5. 2.5. అంటే పార్వతీదేవిగా కాజల్ ఎలా అనిపించింది? ఆవిడ గ్లామర్ బాగుంది. మూవీలో 10 minutes అలా ఉండుంటారు, బాగుండే. అక్షయ్ కుమార్ది కూడా కొంచెం ఎడిటింగ్ ఎక్కువ అనిపించింది. 6 packs అండ్ ఆల్ చాలా ఫేక్ గా అనిపించింది. గ్రాఫిక్స్ బాగాలేదు. 2.5 out of 5. చాలా